హలో అండి. వెల్కమ్ టు సునీ కుక్ అండ్ వర్క్ ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. తర్వాత మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. ఈరోజు నేను పల్లెటూరు స్టైల్లో చికెన్ అనేది చేసుకునే విధానం చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ మీద ఒక పాత్ర పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది కొంచెం వేగిన తర్వాత చికెన్ ముందుగానే కడిగి పెట్టుకున్నటువంటి ఒక 1/2 కేజీ చికెన్ అనేది వేసి పెడుతున్నాం ఇందులో. ఈ విధంగా వేసిన తర్వాత అలా అంతా ఒకసారి కలియబెట్టుకోండి. అంతా కలియబెట్టుకుంటే మనకు అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు ఇదంతా కూడా ముక్కలకు బాగా పడుతుంది. ఇందులోనే నేను ఉప్పు కూడా ముందే వేసేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా కలియబెట్టుకోవాలి. కలియబెట్టుకున్న తర్వాత మళ్ళీ మనము అవి కొంచెం మగ్గేంత వరకు ఒక 10 నిమిషాలు అట్లా మూత పెట్టేసుకోవాలి. చూడండి, ముక్కలకు అంతా బాగా పట్టింది కదా పసుపు అంతా. చూడండి, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఒక 5 నిమిషాలు అట్లా ఉడికిన తర్వాత చూడండి నీళ్ళు వచ్చేసే చికెన్లోంచి. ఈ నీళ్ళన్నీ కూడా పోవాలన్నమాట. మనకు ఆవిరైపోతే మనకు చికెన్ అనేది కొంచెం నీసు వాసన అనేది రాకుండా బాగా ఉంటుందన్నమాట. తర్వాత ఇందులోనే మనం ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, ఒక 2 స్పూన్లు కొబ్బరి పొడి, తర్వాత కొద్దిగా ధనియాల పొడి, చెక్క లవంగాలు ఒక 1/2 స్పూను, చెక్క లవంగాల పొడి ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను మొదట్లో. తర్వాత 2 స్పూన్లు కొబ్బరి పొడి, తర్వాత 2 స్పూన్లు ధనియాల పొడి అనమాట. ఇది సరిపడినంత కారం, ఉప్పు ముందే వేసుకున్నాం మనము. ఇవన్నీ కూడా బాగా కలిసిపోయేటట్టు మనము బాగా కలిపేసుకోవాలి మనము. ఇది గరం మసాలా అండి. కొద్దిగా వేసుకోవాలి గరం మసాలా, బాగుంటుంది అనమాట టేస్ట్ చికెను. తర్వాత చూడండి, ఈ విధంగా మొత్తము కలియబెట్టేసుకోవాలి. అంతా కలియబెట్టుకుంటే ముక్కలకంతా మనకు మసాలా అంతా బాగా పడుతుంది అనమాట. చూడండి, ఎటువంటి నాన్ స్టిక్ పాత్ర అనేది లేకుండా మామూలు పాత్రలో పెట్టి చేస్తున్నాము. ఎందుకంటే పల్లెటూళ్ళలో చికెన్ అట్లాంటి వాటిలో చేస్తేనే మనకు బాగా టేస్ట్గా ఉంటుంది అనమాట. అందుకు ఎటువంటి మేకప్లు లేకుండా న్యాచురల్గా వండే విధానం మీకు షూట్ చేసి పెడుతున్నాను. తర్వాత అందులో తగిన నీళ్ళు పోసేసుకోండి. ఒక 1/2 లీటర్ నీళ్ళు పోసేసుకోండి. 1/2 కేజీకి ఒక 1/2 లీటర్ నీళ్ళు. ఇది ఇంకో 10 నిమిషాలు అయితే మనకు ఉడికిపోతుంది అనమాట. చూడండి, ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనం దీంట్లో ఆచి చికెన్ మసాలా పొడి వేస్తున్నాము. తగినంత వేసుకోండి. 10 రూపీస్ ప్యాకెట్లో సగం వేస్తున్నాం మేము ఇక్కడ. ఇది బాగా కలియబెట్టేసుకొని ఇంకొక 10 నిమిషాలు వదిలేయాలన్నమాట. చికెన్ మసాలా ఫ్లేవరు అంతా ముక్కలకు పట్టేసి బాగా టేస్ట్గా వస్తుంది అనమాట. మరి చికెన్ అయితే బాగా చేస్తున్నారు, బాగా వస్తుంది. దీంట్లో కాంబినేషన్ ఏంటి, ఏం చేస్తున్నారు అని అనుకుంటున్నారా? కాంబినేషన్ ఏదో ఒకటి ఉండాలి కదా. ఇది వచ్చేసి పూరీలు చికెన్ పులుసు చాలా మంచి కాంబినేషన్ మనకు. మన ప్రాంతంలో ఎక్కడైనా కానీ కాంబినేషన్ బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. నాటుకోడి పులుసు తర్వాత పూరీలు కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట, అదిరిపోతుంది. ఎక్కువ మసాలాలు లేకుండా, ఎక్కువ అన్ని ఏంటి ఇంగ్రీడియంట్స్ లేకుండా సింపుల్గా చికెన్ పులుసు అనమాట. సింపుల్గా చికెన్ పులుసు తర్వాత మనకు పూరీలు బాగున్నాయి కదా పూరీలు.
ఒకటి వేస్తే 1, 2 ఎలా సరిపోతాయి అనుకుంటారు కదా! అందుకు ఒక 3, 4 వేసి చూపిస్తాననమాట పూరీలో. మళ్ళా ఒకటి ఎలాగు అనుకుంటారు కదా! రెడీ అయిపోయిందండి మనకు ఈ పూరీలు గాలిలోపు చికెన్ కూడా రెడీ అయిపోయింది. చూడండి బాగా పులుసు చిక్కగా వచ్చేసింది మనకు. ఎంత బాగుందో చూడండి. దీన్ని మనం ఒక అందమైన పాత్రలోకి తీసుకుందాం ఇప్పుడు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. బాయ్ అండి. అందరూ జాగ్రత్తగా ఉండండి.